హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరియు ఏ టు జెడ్ వ్లాగ్స్. నేను మీ సరిత. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో ఏంటంటే ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుందండి. ఈ సీజన్లో అయితే బట్టలు ఆరేసినప్పుడు బ్యాడ్ స్మెల్ అయితే వస్తూ ఉంటుంది కదా అండి మనకి. అలాగే మన ఇంట్లోకి దోమలు, ఈగలు, చిన్న చిన్న పురుగులు అయితే వస్తూ ఉంటాయి కదా. సాయంత్రం టైంలో అయితే కనుక ఈ టిప్ కనుక ఫాలో అవ్వండి, మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. ముందుగా అయితే ఒక ప్రమిద తీసుకొని దానిలోకి కొంచెం కాఫీ పౌడర్ వేసుకొని మీరు దీపానికి వాడుకునే నూనె పోసేసుకొని దానిలోకి 2 ఒత్తులు వేసి వెలిగించండి. రోజు సాయంత్రం ఇలా చేస్తూ ఉండండి. ఈగలు, దోమలు రాకుండా ఉండడమే కాకుండా ఇంట్లో మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి. ఇంట్లో అంతా కాఫీ ఫ్లేవర్ వస్తూ ఉంటుంది. ఇలాంటి టిప్స్ పాటించడం వల్ల మన ఇంట్లో ఎప్పుడు ఫ్రెష్ ఫీల్ అనేది వస్తూ ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుందండి ఈ టిప్ అయితే. మనకి ఏ రూములో అయితే బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుందో ఆ రూమ్లోకి దీన్ని పెట్టేసుకోవాలండి. నెక్స్ట్ టిప్ అయితే చూసేద్దామండి. ఈ టిప్ కోసం అయితే ముందుగా ఒక పొడవాటి గరిటెనైతే తీసుకొని అందులోకి కోకోనట్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఈ సీజన్లో అయితే వాతావరణం అయితే చాలా చల్లగా ఉంటూ ఉంటుంది కదా అండి. ఈ టైంలో కండరాల నొప్పులు, కీళ్ళ నొప్పులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. పెద్దవాళ్ళలో అయితే ఇవి చాలా ఎక్కువగా అవుతూ ఉంటాయి కదా. ఆ నొప్పిని అయితే భరించలేక వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళ హెల్త్ అయితే పాడవుతూ ఉంటుంది. అలాంటి అవసరమే లేకుండా ఈ విధంగా చేశారంటే కనుక వాళ్ళకి వెంటనే దాని నుండి రిలీఫ్ అయితే వస్తుందండి. మీ దగ్గర నువ్వుల నూనె కానీ, ఆవాల నూనె కానీ ఇవేవీ లేకుంటే కోకోనట్ ఆయిల్ అయినా వేసుకొని దానిని కొంచెం హీట్ చేసుకున్న తర్వాత 2-3 వెల్లుల్లిపాయలు అయితే ఈ విధంగా క్రష్ చేసి వేసుకోవాలండి. మరీ ఎక్కువగా మాడాల్సిన అవసరం అయితే ఏం లేదండి, జస్ట్ హీట్ అయితే చాలు. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే పెయిన్ అయితే మనకు ఎక్కడైతే ఉంటుందో అక్కడైతే దీన్ని అప్లై చేసుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా అయితే ఉండాలండి. బాగా మాడాల్సిన అవసరం అయితే ఏమీ లేదండి, జస్ట్ ఇలా హీట్ అయితే చాలు. ఆ ఆయిల్లోకి కొంచెం కాటన్ని తీసుకొని కొంచెం డిప్ చేసి ఈ విధంగానైతే నొప్పి ఎక్కడైతే ఉందో అక్కడైతే అప్లై చేసుకోవాలండి. వెంటనే పెయిన్ నుంచి అయితే రిలీఫ్ అనేది వస్తుందండి. నెక్స్ట్ టిప్ అయితే చూసేద్దామండి. ముందుగా కొన్ని లవంగాలను అయితే తీసుకొని బర్నర్ పైన అయితే ఈ విధంగా పెట్టేసుకోవాలండి. మీరు స్పూన్ పైన అయినా పెట్టేసుకోవచ్చు అండి. నేనైతే ఇలా డైరెక్ట్గా పెట్టేస్తున్నాను. తర్వాత అయితే స్టవ్ని అయితే ఆన్ చేసుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా అయితే చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత స్టవ్ని అయితే ఆఫ్ చేసుకోవాలండి. ఇలా కాల్చుకున్న లవంగాలను ఒక బౌల్లోకి తీసుకోవాలండి.
మీలో ఎవరైనా నా ఛానల్ అయితే ఫస్ట్ టైం అయితే చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందండి. తర్వాత దీన్ని వేలుతో ఇలా అంటూ ఉంటే మంచిగా మెత్తగా పొడి తయారవుతుందండి. తర్వాత దీనిలోకి కొంచెం తేనెనైతే యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఉండాలండి. ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న దాన్ని మీరు కొననాలికకైతే పెట్టేసుకోవాలండి. మీకు జలుబు దగ్గు ఎక్కువగా ఉందని అనుకునే వాళ్ళు ఈ విధంగా చేసుకోండి, వెంటనే దగ్గు నుండి జలుబు కంట్రోల్ అవుతుందండి. తర్వాత నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దామండి. నార్మల్గా మన ఇంట్లో వండుకునే రైస్ ఉంటాయి కదా అండి, అవి నార్మల్ రైస్ ప్లాస్టిక్ రైస్ తెలుసుకోవడానికైతే ఈ విధంగానైతే చేసుకోవాలండి. ముందుగా బర్నర్పై కొన్ని బియ్యాన్ని అయితే వేసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలండి. వన్ మినిట్ తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కాల్చుకున్న బియ్యాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా తీసుకోవాలండి. అదే ప్లాస్టిక్ రైస్ అయితే మనం బర్నర్ పైన పెట్టినప్పుడు చాలా మెల్ట్ అవుతుందండి. నార్మల్ రైస్ అయితే ఈ విధంగా పొడిగా అవుతుంది. చూసారు కదా, వీడియోలో చూపించిన విధంగా ఉంటుంది నార్మల్ రైస్ అయితే. ఈ విధంగా పొడి పొడిగా వస్తుందన్నమాట వేలుతో మనం రఫ్ చేసినప్పుడు. Please subscribe my channel. Please support my channel. Thanks for watching video. Bye bye.